నేను మీ శోభ. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, నరసనపేట నియోజకవర్గ కార్యదర్శి తర్లా లక్ష్మణరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం నరసనపేట పాత బస్టాండ్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం వెంటనే పునరుద్ధరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్మాణ యజమానులు చెల్లించే సంక్షేమ నిధిని కార్మికుల సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేయాలని, పెండింగ్ క్లెయిమ్ను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న సుమారు 1,00,000 మంది నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ చట్టం అమలును గత సెప్టెంబర్ 2020లో మెమో 1214 జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని విమర్శించారు. దీని ఫలితంగా జిల్లాలో సుమారు 8,000 కార్మికుల క్లెయిములు అపరిష్కృతంగా ఉండిపోయాయని అన్నారు. నిర్మాణ కార్మికులకు తీవ్ర అసంతృప్తితో పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వ ఖజానాపై పైసా కూడా భారం పడకుండా భవన నిర్మాణ కార్మికుల యజమానుల నుండి నిర్మాణ విలువలో 1% సెస్ రూపంలో వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలు నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని చట్టం చెబుతుందని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించిందని అన్నారు. చట్టవిరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు సెస్ నిధిని మళ్లించడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఇప్పటికే వివిధ కారణాల వల్ల నిర్మాణ కార్మికులు చేతి నిండా పనిలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరి కోసం ఉద్దేశించబడినవి. రాష్ట్ర ఖజానా నుండి చెల్లింపబడుతున్న ఈ పథకాలకు ఖజానాపై ఎటువంటి భారం లేకుండా కేవలం నిర్మాణ కార్మికుల కోసమే ఉద్దేశించబడిన సంక్షేమ చట్టం ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని రద్దు చేసే ఆలోచన చేసిందని, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తెలియజేసిన తీవ్ర నిరసన ఫలితంగా వెనక్కి తగ్గిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2020లో జారీ చేసిన మెమో 1214 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాప్తంగా ఈ రోజు ఉన్న 30 లక్షల మంది నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం యజమానుల నుండి వసూలు చేస్తున్న సెస్ నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే ఖర్చు చేయాలనేసి చట్టం చెబుతోంది, సుప్రీంకోర్టు కూడా చెబుతుంది. అయినా కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం మానేసి ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటుంది. ఇది తీవ్ర అన్యాయం చేయడమే. సెప్టెంబర్ 20లో మెమో నెంబర్ 1214 తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్లెయిమ్ల చెల్లింపులు ఆపేశారు. దీనివల్ల జిల్లాలోనే 8,000 క్లెయిమ్లు పెండింగ్ ఉండిపోయి వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. యజమానుల నుండి వసూలు చేస్తున్న సెస్ నిధులు వేలాది కోట్లు ఉన్నాయి. అందుచేత ఈ చట్టం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక పైసా కూడా జోబులు తీయక్కర్లే. వాళ్ళ కోసం వసూలు చేసిన డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, నోటి మాటలు కాదు, అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాతపూర్వకంగా మేము అధికారంలోకి వస్తే మేము ఈ సంక్షేమ చట్టం అమలు చేస్తాం, సంక్షేమ నిధిని సంక్షేమ నిర్మాణ కార్మికుల కోసమే ఖర్చు చేస్తాం అని ప్రకటించాలి. అప్పుడు మాత్రమే నిర్మాణ కార్మికులు అనుకూలంగా ఉంటారు. లేనితో వాళ్ళ వ్యతిరేకత ఇప్పటికే తీవ్ర అసంతృప్తి ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలు గ్రహించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రహించి రాతపూర్వకంగా తగు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం. ఆదినామూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు కార్మికులకే కేటాయించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నంబరు 1214 ఇచ్చే సంక్షేమ పథకాలు విడుదల చేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ క్లెయిమ్లు పరిష్కారం చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నరసనపేట నియోజకవర్గ కేంద్రంలో కూడా నిన్న ఈ రోజు రిలే నిరాహార చేపట్టడం జరిగింది. ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు ఉపయోగించుకుంటూ భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటివరకు అమలవుతున్నటువంటి సాధారణ నిధి, అలాగే మరణానికి సంబంధించిన
డప్పులు గాని అలాగే వివాహ కానుక పిల్లల స్కాలర్షిప్లు వంటి సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. నిర్మాణ కార్మికుల తాలూకు సమస్యలు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం తీసుకోవడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెమో నంబర్ 12, 14 వెంటనే రద్దు చేసి సంక్షేమ పథకాలు యథావిధిగా పునరుద్ధరించాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు కార్మికులే ఖర్చు చేయాలని అలా కాని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజస్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. నిరాహార దీక్షలో సింహ ఉమా, పైలరాము, వానప్పారావు, బోర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నూతన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎన్ఆర్. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎచ్చెర్ల నియోజకవర్గం కన్వీనర్ నడికుదుటి ఈశ్వర్రావు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు లక్ష్యంగా ఎచ్చెర్ల అసెంబ్లీ క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నూతన ప్రచార రథాన్ని ప్రారంభించారు. అరినామక్క వలసలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం అల్లినగరం 2 గ్రామ సచివాలయం పరిధిలోని అరినామక్కవలస గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 17.5 లక్షల నిధులతో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, 21.8 లక్షల వ్యయంతో నూతన భవనాలను, గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలం జేసీఎస్ ఇన్ఛార్జ్ మూగి శ్రీరాములు, వైస్ ఎంపీపీ ప్రతినిధి బెండు రామారావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లింగాల లక్ష్మణరావు, అరినామక్కవలస పంచాయతీ సర్పంచ్ అంబటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ప్రతినిధి కోనపు నరసింహారావు, అల్లినగరం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి టిగుటి రమణబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి సుజాత తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందంటూ అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం గుల్లపాడు పంచాయతీ పరిధి కొండల మామిడి వలస గ్రామంలో సర్వే నంబర్ 1లో గల 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగించాలని స్థానిక సర్పంచ్ బియ్యపు లావణ్య, స్థానిక వైసీపీ నాయకులు చక్రపాణితో పాటు గ్రామస్తులు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కొండపోరంబోకు సంబంధించి మాజీ సర్పంచ్ బియ్యపు సూర్యనారాయణ పేదల కోసం 24 ఇళ్ల స్థలాన్ని కేటాయించి నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన భూస్వామి చల్లా రాజరత్నం, చల్లా మధుసూదన్ రావు పేదల ఇళ్లకు ఇచ్చిన స్థలంతో పాటుగా 4 ఎకరాల వరకు ఆక్రమించుకోవటం అన్యాయమని తెలిపారు. ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేయటం విడ్డూరమని అన్నారు. ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వమని అడిగినప్పటికీ ఇవ్వకపోగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. దీంతో 4 ఎకరాలు స్టే విధించడం జరిగినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి ఆక్రమించిన స్థలంపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టిలో పెట్టి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యోగా జీవితంలో జీవన ప్రక్రియగా అలవర్చుకోవాలని ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ కోరారు. యోగా జీవితంలో జీవన ప్రక్రియగా అలవర్చుకోవాలని ప్రతి విద్యార్థులు నిత్యం యోగా ఆసనాలు, ప్రాణాయామం చేయడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అన్నారు. కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ సతీమణి అరుణాబాలాజీ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, గత 20 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారని ఆమె చెప్పారు. పరిపాలనా అధికారి మునిరామకృష్ణ మాట్లాడుతూ యోగా మానవ జీవితంలో ఒక అంతర్భాగం కావాలని, మానసిక ఉల్లాసంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి సుధాకర్ బాబు, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహనకృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిన్నాయుడు, యోగా విభాగపతి ఈశ్వర్రావు, అధ్యాపకులు అర్చన, వెబ్ మాస్టర్ దిలీప్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.